ఏపీలో ఎన్నికల ప్రచారంలో స్పీడ్ పెంచాయి పార్టీలు. నేడు గోదావరి జిల్లాలో పర్యటించనున్నారు పవన్ చంద్రబాబు. ఇక పశ్చిమ గోదావరి తణుకులోని నరేంద్ర సెంటర్లో సాయంత్రం 4 గంటలకు బహిరంగ సభ నిర్వహిస్తున్నారు. ఇక అనంతరం తూర్పు గోదావరి జిల్లాలోని నిడదవోలులో రాత్రి 7 గంటలకు నిర్వహించే సభలో పురంధేశ్వరితో కలిసి బాబు పవన్ పాల్గొననున్నారు. ఇక రేపు కోనసీమ జిల్లాలో కూటమి నేతలు పర్యటిస్తారు. రేపు సాయంత్రం 4 గంటలకు అంబాజీపేటలో, రాత్రి 7 గంటలకి అమరాపురంలో సభలు నిర్వహిస్తారు. బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీలో ఎన్నికల ప్రచారంలో స్పీడ్ పెంచాయి పార్టీలు. నేడు గోదావరి జిల్లాలో పర్యటించనున్నారు పవన్ చంద్రబాబు. ఇక పశ్చిమ గోదావరిలోని తణుకులోని నరేంద్ర సెంటర్లో సాయంత్రం 4 గంటలకు బహిరంగ సభ నిర్వహిస్తున్నారు. అనంతరం తూర్పు గోదావరి జిల్లాలోని నిడదవోలులో రాత్రి 7 గంటలకు నిర్వహించే సభలో పురంధేశ్వరితో కలిసి బాబు పవన్ పాల్గొననున్నారు. రేపు కోనసీమ జిల్లాలో కూటమి నేతలు పర్యటిస్తారు. ఇక రేపు సాయంత్రం 4 గంటలకు అంబాజీపేటలో, రాత్రి 7 గంటలకి అమలాపురంలో సభలు నిర్వహిస్తారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా బ్రహ్మం ఫోన్ ఇన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. బ్రహ్మం. సంపత్, ఈ రోజు సాయంత్రం 4 గంటలకు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, అదేవిధంగా జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని తణుకు, అదేవిధంగా నిడదవోలు 2 నియోజకవర్గాలు కూడా పర్యటించినారు. 2 ప్లేస్ లో కూడా బహిరంగ సభలు ఏర్పాటు చేశారు. ఆ తర్వాత రోడ్ షోలో కూడా పాల్గొనున్నారు. ఏదైతే గత వారం క్రితం కూడా చంద్రబాబు నాయుడు 3 రోజుల పాటు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని వివిధ నియోజకవర్గాల్లో 4 నియోజకవర్గాలు తిరిగారు. ఈ మరోసారి 2 నియోజకవర్గాల్లో కూడా ఆయన ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేయడానికి ఆయన వస్తున్నటువంటి పరిస్థితి. మొత్తానికి మనం చూసుకున్నట్లయితే సాయంత్రం 4 గంటల ఆ ప్రాంతంలో తణుకులోని నరేంద్ర సెంటర్ లో బహిరంగ సభ ఏర్పాటు చేశారు. పవన్ కళ్యాణ్, అదేవిధంగా చంద్రబాబు నాయుడు ఇద్దరు కూడా వేరు హెలికాప్టర్లో 3 గంటల 30 నిమిషాలకి తణుకు చేరుకుంటారు. 4 గంటలకి బహిరంగ సభ స్టార్ట్ అవుతుంది. అదేవిధంగా సాయంత్రం 7 గంటల ఆ ప్రాంతంలో నిడదవోలులోని గణేష్ చౌక్ ప్రాంతంలో పవన్ కళ్యాణ్, అదేవిధంగా చంద్రబాబు నాయుడు ఇద్దరు కూడా గణేష్ చౌక్ లో ఏర్పాటు చేసినటువంటి బహిరంగ సభలో పాల్గొంటారు. మొత్తానికి ఏదైతే ఈ 2 నియోజకవర్గాలు కూడా ఇటు జనసేన సంబంధించి నిడదవోలులో ఉన్నటువంటి కందుల దుర్గేష్ కి ఉమ్మడి కూటమి అభ్యర్థిగా ప్రకటించారు. మరో పక్కన తణుకు సంబంధించి ఆర్మూరు రాధాకృష్ణ టీడీపీ కూటమిలో ఉన్నటువంటి టీడీపీ అభ్యర్థి ప్రకటించడం జరిగింది. ఇదే నేపథ్యంలో ఇటు తణుకు కావచ్చు, లేకపోతే నిడదవోలు కావచ్చు, ఈ 2 నియోజకవర్గాల్లో కూడా ఇటు టీడీపీ, అదేవిధంగా జనసేన సంబంధించి 2 పార్టీలకు సంబంధించిన కార్యకర్తలు నాయకుల మధ్య అనేక విభేదాలు ఉన్నాయి. సీటు ఆశించి భంగపడినటువంటి ఎవరైతే నాయకులను ఇప్పటికే బాహాటంగా నిరసనలు తెలియజేసిన పరిస్థితి అయితే ఏర్పడింది. గతంలో కూడా మనం చూసుకున్నట్టయితే ఇటు తణుకు ప్రాంతానికి సంబంధించినటువంటి ఎవరైతే సీట్ ఆశించి భంగపడినటువంటి జనసేన సంబంధించినటువంటి ఎవరైతే ఉన్నారో ఆ అభ్యర్థి గతంలో జనసేన పార్టీ సంబంధించిన నాదెండ్ల మనోహర్ ఎదురే నిరసన తెలియజేయటం, అదేవిధంగా ఆయన్ని బాయ్కాట్ చేయడం కూడా జరిగినటువంటి సందర్భం కూడా జరిగింది. ఇదే నేపథ్యంలో టీడీపీ పార్టీకి సంబంధించి కంచుకోటగా ఉన్నటువంటి నేపథ్యంలో ఆర్మూరు రాధాకృష్ణ కేటాయించారు. అయితే ఈ 2 పార్టీల మధ్యన నాయకుల మధ్య అనేక వివాదాలు, అదేవిధంగా గ్యాప్ ఉన్నటువంటి నేపథ్యంలో ఈ పార్టీకి సంబంధించి గెలిపే ఏదైతే తణుకు ప్రాంతం ఉందో ఆ తణుకు ప్రాంతానికి సంబంధించి జయంగా ఈ 2 పార్టీలకు సంబంధించినటువంటి కార్యకర్తలను, అదేవిధంగా నాయకులను సమన్వయం చేసేందుకు ఇటు టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ ఇద్దరు ఒకే వేదిక మీద ఒకే బహిరంగ సభలో పాల్గొంటున్న ఇదే ఉమ్మడి పశ్చిమ గోదావరి ఇదే మొదటిసారి కావడం జరుగుతుంది. మరోపక్క మనం చూసుకున్నట్లయితే ఏదైతే నిడదవోలు సంబంధించినటువంటి
ఇప్పటికే గతంలో మాజీ ఎమ్మెల్యే పనిచేసినటువంటి బూరుగుపల్లి శేషారావు ఉన్నారు. శేషారావు టికెట్ ఆశించి భంగపడ్డారు. కూటమిలో భాగంగా జనసేన పార్టీకి సంబంధించి కందులు దుర్గేష్ కి కేటాయించినటువంటి నేపథ్యంలో వీటి తెలుగు తమ్ముళ్ళకి అదేవిధంగా జనసేన పార్టీకి సంబంధించి ఈ కార్యకర్తలకు నాయకులు కూడా చాలా గ్యాప్ వచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ కూడా గెలిపే జయంగా పవన్ కళ్యాణ్ అదేవిధంగా చంద్రబాబు నాయుడు ఇద్దరు వ్యక్తులు కూడా ఏదైతే నిర్దోళ్ళు ఏర్పాటు చేసినటువంటి గణేష్ చౌకుండా ఆ ప్రాంతంలో ఏర్పాటు చేసినట్టు బహిరంగ సభ ఇద్దరు నాయకులు కూడా ప్రసంగించనున్నారు. నిర్దోళ్ళలో కూడా రోడ్ షో నిర్వహించున్నారు. మొత్తానికి రాత్రి 7 గంటల ప్రాంతంలో ఈ బహిరంగ సభ జరుగుతుంది. ఆ తర్వాత రాత్రికి ఇద్దరు అగ్ర నాయకులు కూడా బస్ చేస్తారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి ఎవరైతే టికెట్ ఆశించి భంగపడిన నాయకులు కావచ్చు, లేకపోతే ఎవరైతే నిరసన చేస్తున్నారు, లేకపోతే పార్టీకి సంబంధించి దూరంగా ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే వారందరినీ కూడా రేపు ఉదయం నిర్దోలు పిలిపించి మాట్లాడే ప్రయత్నం అయితే ఇరువురు నాయకులు చేస్తున్నారు. సంపత్. ఓకే రైట్, థ్యాంక్ యూ బ్రహ్మం.